రవి, లత గారు వచ్చిన్నారండి. వారికి ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం ర్యాలీలో మన క్లాసులు మొదలయ్యాయి. ఒక క్లాస్తో మొదలైంది. ఈసారి 4 తరగతులు ఉన్నాయండి ర్యాలీలో. ఇప్పుడు ఆ ర్యాలీ పాఠశాల విశేషాల గురించి రవి గారే చెప్తారు మనకి తన మాటల్లో. నేను చేసింది ఏం లేదండి. యాక్చువల్గా అంతా జ్యోతిర్మయ్య గారే. 2 years బ్యాక్ యాక్చువల్గా నాకు ఈ పాఠశాల ప్రోగ్రాం గురించి తెలిసినప్పుడు యాక్చువల్గా కరికులము, టీచ్ చేస్తున్న విధానము, ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ప్యూర్ వాలంటీర్. ఏ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీలో చక్కగా ఫ్రెండ్స్ లాగా పిల్లలందరూ కలిసి, అలాగే పేరెంట్స్ కూడా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఎక్కడెక్కడ క్లాసెస్ క్రియేట్ చేయడం అందరికీ కన్వీనియంట్గా అనిపించింది నాకు. ఒక సండేనో సాటర్డేనో 200 మంది కిడ్స్కి ఒక స్కూల్లో ఆర్గనైజ్ చేయడం అలా కాకుండా, సో ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కరికులం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా నాకు బాగా నచ్చి ర్యాలీలో చేద్దామనంటే కనుక వాళ్ళు మనకి యాక్చువల్గా ఒప్పుకుని చాలా హెల్ప్ చేశారు. కరికులం ప్రొవైడ్ చేయడం కానీ, అసలు ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏంటి అనేది రఘు గారు కానీ జ్యోతిర్మయ్య గారు కానీ చాలా గైడెన్స్ ఇచ్చి మాకు అక్కడ హెల్ప్ చేయడం జరిగింది. ఇనిషియల్గా నేను చాలా భయపడ్డాను. సో జస్ట్ ఒక క్లాస్తో స్టార్ట్ చేశాను అన్నమాట లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ యాక్చువల్గా ఎక్కువ ఎక్కడా చెప్పకుండానే ఆటోమేటిక్గా 4 classes అయిపోయినాయి అవి. సో నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత అది ఎంత అవుతుందో ఏంటో నాకు ఇక్కడ చూస్తే కనుక నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది యాక్చువల్గా. సో వన్స్ అగైన్ జ్యోతిర్మయ్య గారికి, రఘు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ని చార్లెట్కి పరిమితం చేయకుండా మిగతా చోటకు కూడా మాకందరికీ కూడా అవకాశం ఇస్తున్నందుకు.